హలో వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వచ్చేసి 13వ క్వశ్చన్ సైకాలజీలో చూద్దాం. అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసటం, మత్తు పదార్థాల వల్ల కాదు అని వివరించింది ఎవరంటే హెర్గన్ హాన్. ఈయనకు వచ్చేసి మనకి అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాలు అనే పదాలు కనిపిస్తే హెర్గన్ హాన్ అని గుర్తుపెట్టుకోండి. గేట్స్ అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని గేట్స్ డెసికో ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనే గ్రంథం ద్వారా అభ్యసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో శాశ్వతమైన మార్పు. దీంట్లో 3 పదాలు కనిపిస్తాయి: ప్రవర్తన, ఆచరణ, శాశ్వతమైన మార్పు. ఇది కనిపించిందంటే డెసికో కాఫర్డ్ అని గుర్తుపెట్టుకోండి. కింబ్లే అభ్యసనం అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన, దాదాపు శాశ్వతమైన మార్పు పునర్బలంతో కూడిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది. దీనిలో ప్రవర్తన శక్తి అనేది కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, బాయ్. ఇది వచ్చేసి ఇంకొక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.